మరి ఉత్తరంలో వారి సందేహం చూద్దామండి. సుకన్య పొన్నూరు నుంచి రాస్తున్నారు. భగవద్గీతను ఎవరైనా చదవవచ్చా? భగవద్గీత పుస్తకం ఇంట్లో ఉండవచ్చా? తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. భగవద్గీత చదవటానికి ఫలాని వారే కావాలి అన్న నియమం లేదు. భారతం రచించిందే దానికోసం. భగవద్గీత భారతంలో ఒక భాగం. అవునా? ఒక పర్వంలో అదొక భాగం. భీష్మ పర్వంలో భగవద్గీత ఓ 18 అధ్యాయాల భాగం. భారతం ఎందుకు రాశారు అసలు? భారత పంచమో వేద. భారతం అంటే 5వ వేదం. మరి ఇదెందుకు? 4 సరిపోవా? అంటే 4 వేదాలు అందరూ చదవలేరు, కొందరు చదవరాదు, చదివినా కొందరికి అర్థం కాదు. మరి రాసేం లాభం? అది ఎవరు రాసింది కాదు. వేదం అపౌరుషేయం, ఎవరు రచించలేదు. తస్య నిశ్వసితం వేద, పరమాత్మ యొక్క నిట్టూర్పు వేదం అంటే. రచయితలేడు, అది మనకు అర్థం కాదు, మనం చదవలేము. మనం చదవలేనిది, మనకర్థం కానిది ఎంత ఉపదైతే మనకెందుకండి? అందులో ఏముందో మనకేం తెలుస్తుంది? మరి లోకం ఎలా బాగుపడాలి? భూమండలంలోని మానవులు, ప్రత్యేకించి కలియుగంలోని మానవులు ఎలా జ్ఞానాన్ని పొందాలి, భగవంతుణ్ణి చేరాలి అనే దూరపు ఆలోచనతో వ్యాస భగవానుడు వేదము యొక్క అర్థాన్ని, వ్యాఖ్యానాన్ని భారత రూపంలో అందించాడు. అంటే భారతం అందించటమే అందరూ చదవటానికి. భారత చదవకూడదని నియమం లేదు. భారతాన్ని అందరూ చదవమని చెప్తున్నాడు. అందరూ చదవండి, మీకు తోచినది, మీకు తెలిసినదే అర్థం కాదు, పెద్దలతో చెప్పించుకోండి. ఏ పదానికి ఏమర్థమో, ఏ శ్లోకానికి ఏమర్థమో, ఏ ఘట్టానికి ఏమి భావమో, ఏ సన్నివేశంలో ఏ అంతర్లీనంగా మనకుండే ఉపదేశం ఉందో, ఎక్కడ ఆదేశం ఉందో పెద్దల ద్వారా తెలుసుకోండి. అందరూ చదవటానికే భారతం, అందరూ తెలియటానికే భగవద్గీత. అందువల్ల అందరూ చదవచ్చా అనే సందేహానికి తావే లేదు. ఈనాటి కాలంలో చాలా అపోహలు ఉంటున్నాయి. భారతం ఇంట్లో ఉండకూడదు, భగవద్గీత ఉండకూడదు, కృష్ణ పరమాత్మ ఫోటో ఇంట్లో ఉండకూడదు అడుగుతున్నారు. అంటే ఎలాంటి ఫోటో? పార్థసారథి రథం తోలుతున్న కృష్ణుడు, వెనక అర్జునుడు ఉంటాడు, ముందర ఎవరో ఉంటారు. భగవద్గీత ఉపదేశం చేస్తున్నటువంటి కృష్ణుని ఫోటో ఇంట్లో ఉండొచ్చునా? ఏమిటండి? పరమాత్మ రూపం ఉండకూడదా? భక్తుని రూపం ఉండకూడదా? భగవంతుడు ఏ రూపంలో ఉన్నా ఆరాధ్యుడే కదా. ఎవరు కాదంటారు ఆయన? ఉండకూడదు ఎవరంటారు? భారతం ఇంట్లో ఉండొచ్చునా? నరసింహస్వామి ఫోటో ఇంట్లో ఉండొచ్చునా? సీతారాముడు ఇంట్లో ఉండొచ్చునా అడిగాడు. సీతమ్మ ఇంట్లో ఉంటే ఇంట్లో అన్ని కష్టాలేనట. అవి లేకుంటే కష్టాలు రావా? ఎంత అపోహలో ఉన్నారు. భాగవతోత్తములు, భగవంతుడు, భగవంతుని భక్తులు, భగవత్ సందేశాలు, భగవద్గుణ కీర్తనలు ఇవి ఉన్నటువంటి ఏ గ్రంథాలైనా, ఏ చిత్రాలైనా నిత్యము ఆదరింపదగినవే, ఆరాధింపదగినవే. హాయిగా ఇంట్లో ఉంచుకోండి, ఆరాధించండి, చదవండి, తెలుసుకోండి, తెలపండి. మరి ఉత్తరం చూద్దామండి. దిలీప్ హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. సాధారణంగా భగవద్గీత శ్లోకాలను మరణించిన సందర్భాల్లోనే వినిపిస్తూ ఉంటారు, ఎందుకు వివరించండి అంటూ రాస్తున్నారు. ఎవరైనా మన బంధువుల్లో ఒకరు చనిపోతే వారి గురించి ఏడ్చేవా ఏడవకుండా ఉండడానికి చదువుతారు భగవద్గీత. నాయనా ఏడవలసిన అవసరం లేదురా, అందరూ చనిపోవలసిన వారే. ఎవరు కాకుండా రేపు చనిపోతారు, ఇల్లుండి చనిపోతారు. ఎవడూ చావు లేనివాడు లేడు. శరీరానికే చావు కానీ ఆత్మకు చావు కాదు. ఆత్మ పుట్టదు, మరణించదు. పుట్టేది చచ్చేది శరీరమే. దానికోసం ఏడిపెందుకురా అనే భావం గీతలో ఉందని, ఇది మాత్రమే ఉందని అప్పుడు చదువుతున్నాను. కానీ మనకి జ్ఞానం అప్పుడే అవసరమా? బతికినంతకాలం అవసరం లేదా? బతికినంతకాలం అన్ని రకాల పనులు చేసి చనిపోయిన తర్వాత వాడి చుట్టూ కూర్చున్న వాళ్ళు నీ సావు ఖాయం, నువ్వు ఎప్పుడైనా చస్తావు అని చెప్తే బాగుంటుందండి? ఇదేం వేదాంతం అండి?
ఇది పూర్తిగా అపార్థంతో చేసే పని. ఒక భగవద్గీతే కాదు, ఇప్పుడు మన వాళ్ళు ఎంత దూరం వచ్చారంటే గరుడ పురాణం ఇంట్లో ఉండకూడదు, దాన్ని చదవకూడదు అంటున్నారు. ఎప్పుడు చదవాలి గరుడ పురాణం? ఇప్పుడే చదవాలి, చనిపోయి చదవాలి. ఎంత అన్యాయం అండి. గరుడ పురాణం 25,000 శ్లోకాలు, అందులో లేని తత్వం లేదు, లేని అంశం లేదు. అందులో ఒక భాగం చనిపోయినటువంటి అంటే శరీరం పెట్టినటువంటి ఆత్మ ఎలా 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 ఏ లోకాలకు పోతుంది, వాడు ఏ పాపాలు చేస్తే ఏ లోకానికి పోతుంది, నరకంలో ఏ పాపాలు చేసిన వాడు ఏ నరకం అనుభవిస్తాడు. ఒక 25 అధ్యాయాలు ఉంది, 25 అధ్యాయాలు ఉంది. మొత్తం గరుడ పురాణం 300 అధ్యాయాలు ఉంది. అబ్బో, 300 అధ్యాయాలు 20 అధ్యాయాలు ఉందని తీసి పారేసి చదవాలా? అదే ముందర పెట్టుకో తక్కే చదవద్దా? ఏం చేద్దాం? అది కాక శరీరం విడిచిపెట్టినటువంటి ఆత్మ ఏ ఏ లోకాలకు పోతుంది, ఏ ఏ పాపాల యొక్క ఫలితం అనుభవిస్తున్నది ప్రతి పురాణంలో ఉంది. గరుడ పురాణం ఏంటి? 18 పురాణంలో ఆత్మగతిని చెప్పని పురాణం లేదు, పైలోకాల గురించి చెప్పని పురాణం లేదు, నరకం గురించి వర్ణించని పురాణం లేదు. అయినప్పుడు అది చదవకూడదా? అది జీవితంలో మనకు అవిభాజ్యమైన భాగం, తప్పని భాగం. ప్రతి వ్యక్తి ఎలా పుడతాడో అలా మరణిస్తాడు, మరణించిన వాడు మళ్ళీ పుస్తాడు, మళ్ళీ మరణిస్తాడు. ఇది జీవన ప్రవాహంలో ఇదొక ప్రవాహం. దానికి భయపడేది లేదు, బాధపడేది లేదు. చనిపోయినప్పుడు మాత్రమే చదువుకోవాలనేటువంటి భావన విపరీతమైన ధోరణి, ఒక అపోహ, దురూహ. నిత్యం చదువుకోండి. ఆ సమయంలో మనస్సు ఓదార్పు పొందాలని ఎవరో కొందరు ఆచరిస్తే దాన్ని ఆనవాయితీగా పెట్టుకొని అలవాటుగా చేసుకుంటున్నాం. అలా లేదు. ప్రతిరోజు చదవండి గీత, ప్రతిరోజు చదవండి రామాయణం, ప్రతిరోజు చదవండి మహాభారతం, ప్రతిరోజు తత్వాలు వినండి, విన్నదాన్ని ఆచరించండి, 10 మందితో ఆచరింపచేయండి, సమాజ కళ్యాణం జరపండి. పెయిన్ ఫిట్ హెర్బల్ అండ్ ఆయిల్ సమర్పించు ధర్మ సందేహాలు. ధర్మ సందేహాలు కార్యక్రమంలో మరో స్వల్ప విరామం.